శివుడు కాలభైరవ సంబంధం. కాలభైరవుడు శివుడి అత్యంత భయంకరమైన రూపాలలో ఒకడు. కాని శివుడికి కాలభైరవుడికి మధ్య సంబంధం ఏమిటి? ఇందుకు ఒక ముఖ్యమైన పురాణ కథ ఉంది. బ్రహ్మదేవుడికి ఒకసారి గర్వం వచ్చింది. తానే సృష్టికర్త అని, తనకు సమానులు ఎవరూ లేరని అనుకున్నాడు. శివుడిని కూడా తక్కువగా చూడటం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి గర్వం భరించలేని శివుడు తన అంశతో ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు. అతడే కాలభైరవుడు. కాలభైరవుడు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి అతని 5వ తలను ఖండించాడు. బ్రహ్మదేవుడు అప్పుడు తన గర్వాన్ని వదిలి శివుడిని శరణు వేడుకున్నాడు. కాని బ్రహ్మ కపాలం, బ్రహ్మదేవుడి పుర్రె కాలభైరవుడి చేతికి అంటుకుపోయింది. అది భయంకరమైన శాపం. ఆ పుర్రెతో కాలభైరవుడు భిక్షాటన చేయవలసి వచ్చింది. అతను ఎక్కడికి వెళ్లినా ఆ పుర్రె అతని వెంటే ఉండేది. చివరకు కాశీనగరంలో విష్ణువు అంశ అయిన మహావిష్ణువు ఆ పుర్రెను తాకగా అది జారిపడింది. అప్పటినుండి కాలభైరవుడు కాశీలోనే నివసించడం ప్రారంభించాడు. అందుకే కాశీని భైరవుని నగరం అంటారు. కాలభైరవుడికి కాలాన్ని నియంత్రించే శక్తి ఉంది. కాల అంటే సమయం లేదా మరణం. భైరవుడు మరణాన్ని కూడా జయించినవాడు. కాలభైరవుడిని ఆరాధిస్తే మరణ భయం ఉండదని భక్తుల విశ్వాసం. అతను చెడు శక్తులను నాశనం చేసేవాడు. అందుకే దేవాలయాలలో కాలభైరవుని విగ్రహం ద్వారం దగ్గర ఉంటుంది. అతను దేవాలయానికి, భక్తులకు రక్షకుడు. శివుడు, కాలభైరవుడి సంబంధం చాలా లోతైనది. కాలభైరవుడు శివుడి అంశ మాత్రమే కాదు, శివుడి కోపానికి, రౌద్రానికి ప్రతీక. శివుడు ప్రశాంతంగా ధ్యానంలో ఉంటే కాలభైరవుడు యుద్ధంలో, రక్షణలో ఉంటాడు. శివుడు సృష్టిని, స్థితిని, లయను చూస్తే కాలభైరవుడు కాలాన్ని నియంత్రిస్తాడు. ఇద్దరూ ఒకటే కాని వేర్వేరు రూపాలు, వేర్వేరు కార్యాలు. కాలభైరవుడికి నల్లని రంగు, నల్లని కుక్క వాహనం. అతని చేతులలో త్రిశూలం, డమరు, పాసం, ఖట్వాంగం ఉంటాయి. అతను భయంకరంగా కనిపిస్తాడు. నల్లని దంతాలు, పెద్ద కళ్ళు, జ్వాలలు చెదరే జుట్టుతో. కాని భక్తులకు మాత్రం అతను కరుణామయుడు, రక్షకుడు. శివుడు, కాలభైరవుడు ఒకటే. శివుడి ప్రశాంత రూపం, రౌద్ర రూపం. ఇది మనకు ఏం చెప్తుంది? ప్రతి మనిషిలో ప్రశాంతత, రౌద్రం రెండూ ఉంటాయి. అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తాయి. గర్వం వంటి చెడు గుణాలు ఉంటే వాటిని శిక్షించడానికి రౌద్ర రూపం అవసరం. కాని భక్తుల పట్ల, మంచివారి